ములుగు జిల్లాలో ప్రకృతి ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. మంగపేట మండలంలో టోర్నాడోను తలపించే ఒక బలమైన సుడిగాలి వీచడంతో అటవీ ప్రాంతం మొత్తం తీవ్రంగా దెబ్బతింది. కేవలం 2 కిలోమీటర్ల పరిధిలోనే 100కు పైగా భారీ వృక్షాలు నేలకూలాయి. సాంద్రోని ఒర్రే సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని మొత్తం కూడా పరిశీలించారు. అలా వచ్చేసి పెద్ద గాలి దుమారంతో వచ్చి సుమారు ఒక 2 కిలోమీటర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క గాలి దుమారం రావడంతో పాటు పెద్ద పెద్ద శబ్దాలతో పాటు అక్కడ ఉన్న గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్న ఒక భారీ వృక్షాలు కూడా మొత్తం నేలమట్టం కావడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిగా సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాతనే ఇక్కడ అధికారులు కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గత 2024 సంబంధించి 2024 ఆగస్టు 3వ తారీఖు నాడు వచ్చిన పెద్ద ప్రళయంతో, ఎందుకంటే ఇటు సేమ్ ఏదైతే ములుగు జిల్లా ఉందో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ప్రాంగణంలో సుమారు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల అంటే డిస్టెన్స్ లో 1,00,000 పైన వృక్షాలు కూడా అప్పుడు కూడా సేమ్ ఇలానే నేలమట్టమై మొత్తం యొక్క టొరండో రావడంతో పాటు మొత్తం వృక్షాలు పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూడా నేలమట్టమయ్యాయి. కానీ అయిన తర్వాత మరి రెండో రోజే మొత్తంకి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా వరంగల్కు ఎప్పుడు కూడా భూకంపం రాని సందర్భంలో కూడా మొదటిసారి భూకంపం వచ్చి ఒక 3.4 స్కేల్ ద్వారా ఇట్లా భూకంపం కూడా అప్పుడు రావడం జరిగింది. దాంతో పాటు ఇళ్లలో ఉన్న కొన్ని సామాగ్రి ఇవన్నీ కింద పడడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాసులంతా ఒకసారి ఉలికిపడడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవాలా, మరి ఎలా అని చెప్పుకోవాలని చెప్పేసి దీనిపైన కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మంగపేట మండలానికి సంబంధించి ఇది కూడా గోదావరి పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క భారీ వర్షాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ యొక్క సుమారు 2 కిలోమీటర్ల మేరకు సంబంధించి యొక్క ఏదైతే కోమటిపల్లి గ్రామం ఉందో కోమటిపల్లి గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న గుత్తికేల ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతంలో కూడా ఈ యొక్క టోరండో రావడంతో పాటు ఇక్కడ ఉన్న భారీ వృక్షాలు కూడా 2 కిలోమీటర్ల మేరకు సుమారు 105 పైన భారీ వృక్షాలు, ఎందుకంటే ఒక్కొక్కటి కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించిన వృక్షాలు కూడా మొత్తం నేలమట్టం కావడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే అదే కాకుండా మామూలుగా చిన్న చిన్న చెట్లు కూడా చాలా వరకు పైన ఇది ఒక సుమారు 2 కిలోమీటర్ల పైన, అంటే దీన్ని ఇప్పటి వరకు అంచనా కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్షం తగ్గిన తర్వాత కూడా దీనికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కానీ ఇటు సంబంధించిన ఎవరైతే పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళు మొత్తం కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక డ్రోన్ కెమెరాలతో పాటు ఎంతవరకు, ఎందుకంటే ఫారెస్ట్ చాలా దట్టమైన అడవి ఈ యొక్క మంగపేటకు సంబంధించి ఒక అడవి ప్రాంతంలో, ఎందుకంటే పెద్ద పులులు ఇవన్నీ తిరుగుతుంటాయి, అలా కొన్ని క్రూర జంతువులు ఉంటాయని చెప్పి ఉద్దేశంగా మొత్తానికి అధికారులు కూడా ఎవరు పోవడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో కూడా దానికి సంబంధించిన యొక్క భారీ శబ్దాలతో పాటు గాడ్పు అంటే ఈదురు గాల్పు రావడంతో పాటు అక్కడ ఉన్న వృక్షాలు కూడా నేలమట్టం అవుతున్న సందర్భంలో అక్కడ వచ్చే శబ్దాలు కూడా మనం విజువల్స్ లో కూడా వినవచ్చు. ఇదే క్రమంలో చూస్తే దీనికి సంబంధించి ఎప్పుడైతే వర్షాలు తగ్గిన తర్వాత కూడా వీరు అధికారులు కూడా దానికి మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇటు ఫారెస్ట్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మరొక 2-3 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసినప్పుడు మేడారం సంబంధించి రహదారిలో జరిగిన సుమారు ఒక 10 నుంచి 15 కిలోమీటర్లు రోడ్డు పొడుగుతంగా జరిగింది. అడవి లోపలికి ఎంత పోయిందనే చెప్పి కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అప్పుడు సుమారు 1,00,000కు పైగా చెట్లు కూడా మొత్తం నేలమట్టమైన భారీ వృక్షాలు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పైన వాటికి ఉండే ఏజ్ కి సంబంధించిన వృక్షాలు కూడా నేలమట్టాయి. కానీ ఇప్పుడు ఓన్లీ ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతమైన ములుగు జిల్లాలో మేడారం పరిసర ప్రాంతాల్లో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఏంది మరి అక్కడ భూసారానికి సంబంధించిన అదేమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే ఈ యొక్క అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ టొరండో లాగా వచ్చి గాలి దుమారంతో పాటు ఈ యొక్క భారీ వృక్షాలు నేలమట్టం అవుతున్నాయని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రవి, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా భూసారానికి సంబంధించి అక్కడ పరీక్షలు ఏమైనా చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మనం మాట్లాడుకుంటే కనుక ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ దాదాపుగా 1,00,000 చెట్లు అక్కడ పూర్తిగా నేల కొరిగిపోయాయి. అంటే ఈ ఏరియా మొత్తం కూడా ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమైనా శాస్త్రవేత్తలతో పరీక్షలు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు తగ్గిన తర్వాత. రవి, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే శాస్త్రవేత్తలతో పాటు జిల్లాకు సంబంధించి, ఎందుకంటే ఈ యొక్క
అటవీ సంపదన, ఏటునారంకి సంబంధించిన అటవీ సంపదన చాలా పెద్ద విలువైన సంపదన. ఎందుకంటే ఇక్కడ ఏటునారంకి సంబంధించిన టేకు చెట్లు యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. ఎందుకంటే చాలా విలువైన టేకు వృక్షాలు గాని, మద్ది, పెద్దేగు, దాంతో పాటు ఇప్పపు ఇట్లాంటి చాలా వృక్షాలు ఉంటాయి. వీటి ఎందుకంటే ఈ యొక్క సంబంధించి దీనికి ఈ యొక్క వాతావరణం ప్రాబ్లమా, లేదంటే ఈ యొక్క అవి వృక్షాలు చాలా పెద్దవై అవి దాని ఏజ్ అయిపోయినాయి అనుకోవచ్చా, లేదంటే వృక్షాలు కింద ఏమైనా ఖరాబ్ అయిన తర్వాత ఈ యొక్క గాలి ద్వారాల కింద పడిపోయినాయి. అదే కాకుండా భూసాయిలు కూడా, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవచ్చు మనం ఇలా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇలా ఒక భాగ్యంగా చూసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా పెద్ద ఎత్తున ఎంతో పరిశోధన చేసిన తర్వాత అక్కడ మొత్తం మనకు అవి అక్కడ బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది. కానీ ఆ ఒక బ్యారేజ్ కింద భూభాగంలో అడుగు భాగం వచ్చేసరికి ఇసుక మొత్తం అది ఎంత కుంగిపోవడంతో పాటు అక్కడ బ్యారేజ్ కూడా ఖరాబ్ అయింది, బ్యారేజ్ కూడా కుంగిపోయింది, బ్యారేజ్ కూడా చీరికల వాసి అది ఇప్పుడు బ్యారేజ్ మొత్తం ఇటు కాకుండా అయిపోయింది అని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో చూస్తే ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ ఏది భూసాయాలు అయితే కరెక్ట్ ఉందా లేదా, లేదంటే రానున్న రోజులైన ప్రళయం వచ్చేదానికి ఒక హెచ్చరికలా అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓరుగల్లు గడ్డ చాలా అరుదైన గడ్డ, ఎందుకంటే చాలా హైట్ సముద్రం మట్టానికి చాలా ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రాంతంలో కూడా గతంలో చూసుకుంటే భూకంపం రావడం జరిగింది. ఇప్పుడు కూడా దానికి హెచ్చరికల ఇది అని చెప్పేసి కూడా ఇటు శాస్త్రవేత్తలు కానీ ఇటు దీంతో పాటు ఎవరైతే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఇటు రాజకీయ నాయకులు కూడా మొత్తం అందరూ కూడా దీనిపైన ఎలాంటి అంచనాకు రాలేకపోతున్నారు. దీనిపైన ఏదైనా ఒక పరిశోధన చేసిన తర్వాతనే ఏంటంటే గతంలో చూసుకుంటే 2024 సేమ్ టైం ఇదే ఇప్పుడు జూలై ఎండింగ్ కాకపోతే అప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్ అప్పుడు ఇట్లా ప్రళయం రావడం జరిగింది. ఒక ప్రళయంలో చూస్తే భారీ భూకంపం రావడం జరిగింది. భారీ భూకంపం కూడా అది ఒక మేడారం పరిసర ప్రాంతాలకు సంబంధించి భూభాగానికి సంబంధించి 40 కిలోమీటర్ల లోపల 3.4 అప్పుడు కూడా రావడం జరిగింది స్కేల్ పైన. ఇప్పుడు కూడా మరి అలాంటి ఏమన్నా ప్రళయం వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి దీనిపైన కూడా శాస్త్రవేత్తలు వీళ్ళంతా కూడా పరిశోధన చేయవలసిన పరిస్థితి ఉంది రవి. ఎస్, అంటే ములుగు జిల్లాకు సంబంధించి మంత్రి సీతక్క ఏమైనా వచ్చి అక్కడ పరిశీలించారా ఆ ఏరియాని? గతంలో ఆవిడ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఆవిడ క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలన చేశారు. రైట్, ఎందుకంటే గతంలో కూడా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖకు సంబంధించిన అధికారి, అటవీ శాఖకు సంబంధించిన మంత్రి కూడా అప్పుడు కొండ సురేఖ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా కొండ సురేఖ ఉన్నారు. కానీ ఆ రోజు కూడా కొండ సురేఖ అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం పరిశోధన కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఆమె కాకుండా చూస్తే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి మొత్తం సీతక్క కూడా వచ్చి పరిశీలించే అవసరం ఉంది. ఎందుకంటే వర్గంకి థ్యాంక్ యూ సుధాకర్.